వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 ఎగ్జామినేషన్ తొందరలో రాకపోతుంది. సో మనకి జూలై ఎండింగ్ తర్వాత లేకపోతే ఆగస్ట్ మొదటి వారం తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు. లేట్ అయితే అవ్వచ్చు కానీ ఇంకా అంతకంటే ముందు ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. సో ఏదేమైనా 2026కి సంబంధించి ప్రిపరేషన్ అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు అనుకుంటున్నాను. అదేవిధంగా 2027 నోటిఫికేషన్ అంటే 2026 డిసెంబర్లో మళ్ళీ మనకి ఫ్రెష్ నోటిఫికేషన్ వస్తుంది. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ 2027 జూలై లేదా ఆగస్టులో జరుగుతుంది. సో ఈ రెండిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పమని చెప్పారు. సో దానికి అనుగుణంగా మీకు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. సో 2026 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు దానికి తగ్గట్టుగా నేను చెప్పే స్ట్రాటజీ ఫాలో అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అంటే అన్ని డేస్ పెట్టుకోండి. సపోజ్కి 40 రోజులు టార్గెట్ పెట్టుకొని ఫినిష్ చేసుకోండి. 2027 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే 150 రోజుల టైం టేబుల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్లో 150 రోజుల టైం టేబుల్ పీడిఎఫ్ ఫ్రీగా వస్తుంది. మీకు లింక్ ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి చదువుకోండి. ఒక్కొక్క టాపిక్ 20 సార్లు రివిజన్ చేసుకుంటూ 150 రోజులు వచ్చేపాటికి మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఆ టైం టేబుల్ని ఖచ్చితంగా ఫాలో అయిన వాళ్ళకి తిరిగి ఉండదు. కావాలంటే ఒకసారి టైం టేబుల్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. 95 పేజీల టైం టేబుల్ ఉంటుంది. ఫస్ట్ వీడియో వినండి. సో మనకి ప్రిపరేషన్ విధానం ఎలా ఉందంటే ఫస్ట్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. రీజనింగ్ నుంచి 30 మార్క్స్, సైన్స్ నుంచి 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 20 మార్కులు. సో నేను దీంట్లో ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటి, ఇది పక్కన పెట్టేద్దాం. జనరల్ అవేర్నెస్ అసలు మొత్తానికే పక్కన పెట్టేద్దాం. కరెంట్ అఫైర్స్ డైలీ ఒక 30 మినిట్స్ చదువుకోండి, సరిపోతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ లేదా మంత్లీ కరెంట్ అఫైర్స్ మీకు ఆన్లైన్లో ఫ్రీగానే దొరుకుతాయి. సపరేట్గా బుక్ కూడా అవసరం లేదు. బుక్ కొనుక్కుంటే మీ ఇష్టం. చెప్తున్నాను, దీని గురించి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్ అవేర్నెస్ అయితే పక్కన పెట్టేసేయండి. మీరు ఓన్లీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నట్లయితే. మొత్తం సిలబస్ కంప్లీట్ అయితే టైం ఉంటే ఇది చూద్దాం జనరల్ అవేర్నెస్, లేకపోతే అసలు మొత్తానికే వదిలేద్దాం, అవసరమే లేదు. 90 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ వదిలేస్తే, అంటే జీకే వదిలేస్తే 90 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 90 క్వశ్చన్లో నువ్వు 70+ రా మార్క్స్ తెచ్చుకున్నా కానీ నీకు జాబ్ వస్తుంది. అలానే నేను జీకే వదిలేయమంటలేదు. ఫస్ట్ 90 మార్కుల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత జీకే జోలికి వెళ్దాం. సో ఫస్ట్ ఎగ్జామ్కి వచ్చేసి 90 మినిట్స్ టైం ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. అంటే 3 క్వశ్చన్స్ మీరు రాంగ్ చేస్తే 1 మార్క్ ఉన్నది కూడా పోతుంది. సో సబ్జెక్ట్ ఎలా చదవాలంటే ఫస్ట్ మ్యాథ్స్ వచ్చేసి నేను ఇక్కడ ఏవైతే చూపిస్తున్నానో ఇవి కంప్లీట్ చేయండి. చాలా మందికి మ్యాథ్స్ అంటే కొంతమందికి భయం ఉంటుంది. అటువంటి వాళ్ళు నేను ఇక్కడ చూపించే టాపిక్స్ మాత్రం చదువుకోండి ఫస్ట్, తర్వాత మిగతా సంగతి. ఎందుకంటే అసలుకి మ్యాథ్స్ అంటే భయం లేని వాళ్ళు మొత్తం అంతా టాపిక్స్ అన్ని చదువుకోండి. మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. నెంబర్ సిస్టమ్, పర్సంటేజ్, రేషియో ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజ్, మెన్సురేషన్ అండ్ సింప్లిఫికేషన్స్. దీంట్లో నుంచే దాదాపు 90% క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే 25 క్వశ్చన్లు కనుక మీకు మ్యాథ్స్లో నుంచి వస్తే దాంట్లో దాదాపు 20 నుంచి 22 క్వశ్చన్లు ఈ టాపిక్లో నుంచే వస్తాయి. సో కాబట్టి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోండి. లేదు మ్యాథ్స్ అంటే నాకు భయం లేదు అనుకుంటే అన్ని చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇది చదువుకునే స్ట్రాటజీ ఎలా అంటే ప్రతిరోజు 50 క్వశ్చన్లను ప్రాక్టీస్ చేయాలబ్బా. నువ్వు 2 గంటల సమయం తీసుకో. మ్యాథ్స్కి ఒక 2 గంటలు కేటాయించు. ఎవ్రీడే నువ్వు 50 క్వశ్చన్స్ అన్న ప్రాక్టీస్ చేయాలి. షార్ట్ ట్రిక్ నేర్చుకో. కొన్ని గన్ షాట్ క్వశ్చన్లు ఉంటాయి, రిపీటెడ్ మోడల్స్ ఉంటాయి. మన ఏఎన్ఆర్ ట్యూటోరియల్ ఛానల్లో చాలా చూసుకోండి మీరు. షార్ట్ కట్స్ ఏ విధంగా చెప్పామో మేము అంతకుముందు బుక్స్ తీసుకున్న వాళ్ళకి 590 వీడియో క్లాసులు కూడా అంటే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మొత్తం షార్ట్ కట్, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క షార్ట్ కట్ చెప్పడం జరిగింది. సో అండ్ ప్రతిరోజు 2 గంటల్లో ఒక 30 నిమిషాలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి మీరు పెట్టుకోండి. మ్యాక్సిమం 2 గంటలు మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినా పర్లేదు. కాకపోతే ఒక 30 మినిట్స్ ఏం చేస్తారంటే మీరు గతంలో చేసిన క్వశ్చన్స్ బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటాయి, అంటే రాకనో లేకపోతే టైం టేకింగ్ ఎక్కువనో, వాటిని ఆల్రెడీ బుక్లో టిక్ పెట్టుకొని వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది.
నెక్స్ట్ రీజనింగ్. నేను చెప్పే టాపిక్స్ రీజనింగ్లో అయితే అన్నీ చేయండి, కాకపోతే ఫస్ట్ ఇవి చేయండి: అనాలజీ, సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ టెస్ట్, వెన్ డయాగ్రామ్స్, సిలాజిమ్స్, ఫజిల్. ఇవి కూడా అంతే, రోజుకి 40 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్లో స్పీడ్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ వచ్చినట్టే ఉంటాయి. నిజం చెప్పాలంటే రీజనింగ్లో 30/30 కూడా తెచ్చుకోవచ్చు, మీకు టైం సరిపోతుంది. అందుకని రీజనింగ్ అనేది మనకి స్కోరింగ్ టాపిక్. వచ్చు అని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రాక్టీస్ 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 చేస్తూనే ఉండు. ఎగ్జామ్ రేపంటే ఇవాళ వరకు చేస్తూనే ఉండు. ఓకేనా? ఇక సైన్స్లో నేను గతంలో చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్ 15 చాప్టర్స్, 16 చాప్టర్స్ అని అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్కి. మీరు గ్రూప్ డికి మాత్రం ఇక్కడ నేను చూపించే చదువుకోండి: చలనము, మోషన్స్, వర్క్, ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ, హీట్, లైట్, యాసిడ్స్ అండ్ బేసెస్, ఆమ్లాలు, క్షారాలు, లోహాలు, అలోహాలు, కెమికల్ రియాక్షన్స్, రసాయన బంధాలు. అదేవిధంగా బయాలజీ నుంచి మానవ శరీరం చాలా ఇంపార్టెంట్ టాపిక్. విటమిన్లు, ప్లాంట్స్, న్యూట్రిషన్స్, వీటి గురించి ఎక్కువగా చదువుకోండి. లేకపోతే సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటే మన ఒక వీడియో ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ 15 టాపిక్స్ ఇన్ సైన్స్ ఏఎన్ఆర్ ట్యూటోరియల్ని క్లిక్ చేయండి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఒక వీడియో వస్తుంది, దాంట్లో ఉన్నాయి, ఫస్ట్ చదువుకోండి. దాంట్లో నుంచే మీకు 80% మార్క్స్ రావడం జరుగుతుంది. సో మొత్తం మనకి సైన్స్ 10th క్లాస్ ఎన్సీఆర్టీ బేస్డే ఉంటుంది కాబట్టి ఎన్సీఆర్టీ సిలబసే చదువుకోండి. సో అందుకని మనకి ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి థీరీ బుక్ కూడా రిలీజ్ అయింది ఎన్సీఆర్టీ నుంచి. థీరీ చదవండి ఫస్ట్. సపోజ్కి ధ్వని అనే టాపిక్ ఉందనుకుందాం, ధ్వని అనేది థీరీ చదవండి. ఆ థీరీ మూసేయండి, సేమ్ మళ్ళీ బిడ్ బ్యాంక్ ఓపెన్ చేయండి. ధ్వని అనే చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్ గత 10 సంవత్సరాలకు ఏ క్వశ్చన్స్ వచ్చినాయి ప్రాక్టీస్ చేయండి. ఇంకా అసలు అనవసరం, ఇంకా మిగతాదంతా మొత్తం అవే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఇక జనరల్ అవేర్నెస్ గురించి వదిలేయమని చెప్పిన, ఎందుకు వదిలేయమని చెప్పిన అంటే ఇది ఒక ఓషియన్ లాంటిది. ఒక గ్రూప్ 2 ఎగ్జామ్కి ఏదైతే చదవాలో అంతా ఈ 10 మార్కులలో చదవాలి. అలాంటప్పుడు దీన్ని అంతగా మనం డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. మీది ఇంపార్టెంట్ టాపిక్స్, ఇప్పుడు భారత రాజ్యాంగం ఉంది, దీంట్లో ఆర్టికల్స్, సవరణలు, భారత రాజ్యాంగం గురించి పరిచయము ఇట్లాంటివి ఉంటే సరిపోతుంది. భారత చరిత్రలో వైస్రాయల గురించి, కొన్ని చట్టాల గురించి ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. భూగోళ శాస్త్రం గురించి కూడా అంతే, వన్యప్రాణి మృగ సంరక్షణ కేంద్రాలు, రైల్వే జోన్స్ ఇట్లాంటివి నేర్చుకుంటే సరిపోతుంది. అంత డెప్త్కి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇది వదిలేయండి. మీకు ఏదైతే నేను ఇందాక అన్ని చెప్పాను, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, ఈ 3 కంప్లీట్ అయిపోయింది, నాకు టైం మిగిలింది అనుకుంటే దీని జోలికి రండి, లేకపోతే అవసరం లేదు దీని జోలికి కూడా. ఎందుకంటే మీరు ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఒకవేళ మీకు అసలు జీకే చదవడానికి అసలు టైమే కుదరలేదు అనుకుంటే లాస్ట్లో ఇంపార్టెంట్ మన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్లో ఫస్ట్ 150, మొత్తం 224 టాపిక్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ 150 టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్కి యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి అని, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలని, క్రీడలు, అవార్డులు, వాటికి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి, అవి చదువుకోండి సరిపోతుంది. ఇంకా అంతకంటే జీకే అవసరం లేదు నాకు తెలిసి. గ్రూప్ డికి, ఎన్టీపీసీకి అయితే ఖచ్చితంగా జీకే చదవాల్సిందే. ఇక రోజువారీ టైం టేబుల్ వేసుకోండి. రోజువారీ టైం టేబుల్ అంటే మనం ఆల్రెడీ 150 days టైం టేబుల్ చెప్పాము. 2026 నోటిఫికేషన్కి ఏదైతే డిసెంబర్లో రాబోతుందో దాని ఎగ్జామ్ 2027లో ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా 150 రోజుల టైం టేబుల్ ప్రిపేర్ అవ్వచ్చు. సో 150 టైం టేబుల్లో డైలీ మ్యాథ్స్కి 2 గంటలు కేటాయించండి, సైన్స్కి కూడా 2 గంటలు కేటాయించండి, రీజనింగ్కి 1.5 గంట లేకపోతే 2 గంటలు కేటాయించండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ రాత్రి పడుకునే ముందు ఒక 30 నిమిషాలు చదువుకోండి. అన్ని పీవైక్యూస్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మొత్తం 6 నుంచి 7 గంటలు, లేకపోతే మీ వీలుని బట్టి 8 గంటలు, అంతకంటే ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. నువ్వు 12 గంటలు చదివినా ఒకటే, 4 గంటలు చదివినా ఒకటే, నువ్వు పర్ఫెక్ట్గా చదవాలి అంతే. 12 గంటలు చదివిన వాళ్ళకి జాబ్ వస్తుందని లేదు, 4 గంటలు చదివిన వాళ్ళకి జాబ్ రాదని లేదు. నువ్వు చేయాల్సింది కాన్సన్ట్రేట్తో చేసింది పద్ధతిగా చేసావా, ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు చదివినావా లేదా అనేది. ఇక ప్రతి వారము 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ సాల్వ్ చేయండి. మాక్ టెస్ట్ లాస్ట్లోనే రాయండి, మొదట్లో రాయొద్దు. సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయినానంటేనే రాయండి. చాలా మంది ఏం చేస్తారంటే ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి మాక్ టెస్ట్ తీస్తారు, 100 మార్కులకి 20 మార్కులు వస్తే మొదటి రోజే కాన్ఫిడెన్స్ పోతుంది, ఇంకా అయిపోయింది నాకు జాబ్ రాదని పక్కన పడేస్తారు. అవసరమే లేదు. ఫస్ట్ నువ్వు టాపిక్ని, సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేయి. 100 మార్కులు సిలబస్లో నువ్వు 90 మార్కులు సిలబస్ అన్న కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాస్తే నీకు అక్కడ 70 అన్న వస్తే అప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. సో ఈ రోజు నాకు 70 వచ్చే 2 రోజుల తర్వాత రాసే మాక్ టెస్ట్లో 71 రావాలి, లేకపోతే 72 రావాలని టార్గెట్ పెట్టుకుంటావు. అంతేగాని ఒక టాపిక్ చేసేసి మొత్తం నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లేకపోతే ఒక మాక్ టెస్ట్ రాస్తా అంటే కుదరదు. కాబట్టి సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ రాయండి, టాపిక్ వైజ్. ధ్వని అనే టాపిక్ చదివారు, నేను అదే చెప్తున్నా, ధ్వని అనేది థియరీ చదివారు, బిట్స్ ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. ఇక ఏవైతే మీరు ఫార్ములాస్ మీకు గుర్తుండవు అనుకుంటున్నారో, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో, ఆ నోట్స్ రివిజన్ చేసుకుంటూ ఉండండి. బాగా అసలుకి ఈ క్వశ్చన్ నాకు ఇబ్బంది పెడుతుంది, మ్యాథ్స్లో లేకపోతే రీజనింగ్లో నాకు ఇవి ఇబ్బంది పెడుతున్నాయి, సైన్స్లో నాకు ఈ చార్ట్ గుర్తుండట్లేదు అనుకుంటే వాటిని టిక్ చేసుకోండి. వారం ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇక ప్రతి 2 నెలలకు కూడా చదివిన టాపిక్స్ని రివిజన్ చేసుకోండి. ఆల్రెడీ మన 150 days టైం టేబుల్ ఫాలో అయితే కనుక మీకు ప్రతి వారం రివిజన్ అవుతుంది. మాక్ టెస్ట్లు అనేది మీరు ఫైనల్లోనే రాయండి. ఫార్ములాలను రివిజన్ చేసుకుంటూ ఉండండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని
ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఇక టార్గెట్ వచ్చేసి మ్యాథమెటిక్స్కి 25 క్వశ్చన్లు వస్తే 20 మార్కులు టార్గెట్, 5 మార్కులు పోయినా పర్లేదు. రీజనింగ్లో 30 మార్కులకి 27 మార్కులు, ఇక్కడ ఒక 3 మార్కులు వదిలేస్తున్నాం ఎందుకంటే రీజనింగ్ అనేది ఈజీ టాపిక్. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, ఒకవేళ 20 తెచ్చుకో సరిపోతుంది. జీకే నుంచి అంటే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ నుంచి మొత్తం 20 మార్కులు ఉంటాయి, దాంట్లో నుంచి ఒక 7 మార్కులు వేసుకున్నా కానీ నీకు మొత్తం 74 రా మార్క్స్ వస్తాయి. నార్మలైజేషన్ స్కోర్ 80+ వెళ్ళిపోతుంది. నువ్వు ఏ జోన్కి అప్లై చేసినా, నువ్వు ఏ కేటగిరీ అయినా, ఓసీ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా జాబ్ రావడం తథ్యం. నిన్ను జాబ్ రాకుండా ఎవ్వరూ ఆపలేరు ఈ విధంగా ప్రిపేర్ అయినావు అంటే. ఓకేనా? హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ రెండు ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నిటి క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి ఒక డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది. ఈ బిగ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్యూఆర్ కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో.
సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ మూడు అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిడ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిడ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎనీ యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.